దావీదు ఇంకా జోనథన్ చాలా బెస్ట్ ఫ్రెండ్స్. దావీదు ఇంకా జోనథన్ చాలా బెస్ట్ ఫ్రెండ్స్. ఒకరోజు ఎవ్రీడే డేవిడ్ జోనథన్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఫాదర్ సౌల్కి సితార్ ప్లే చేస్తాడు. ఒకరోజు సితార్ ప్లే చేస్తున్నప్పుడు సౌల్ పక్కన ఒక యారో ఉండేది. ఇంకా డేవిడ్ని అట్లా చూసి ఆ యారో డేవిడ్ పైన వేసాడు. డేవిడ్ ఎట్లైనా అట్లా ఎస్కేప్ అయ్యాడు. తర్వాత జానథన్ డేవిడ్ని అడిగారు, ఎందుకు ఇట్లా ఉన్నావు, మా ఇంటికి నువ్వు ఎందుకు రోజు వస్తలేవు? ఇంకా డేవిడ్ అన్నాడు, మీ ఫాదర్ నన్ను చంపేస్తున్నాడు, నాకు ఇంకా నేను మీ ఇంటికి రాను అన్నాడు. జానథన్ ఏమో, మా డాడీ ఇట్లా ఎప్పుడు చెయ్యడు, మా డాడీ కంటే నువ్వు చాలా ఇష్టం కదా అన్నాడు. అయితే ఒకరోజు ఏమైంది, డేవిడ్ జానథన్కి, మీరు డిన్నర్ చేసేటప్పుడు ఒకసారి చెప్పు, నేను విలేజ్కి వెళ్తున్నాను, నన్ను విలేజ్కి పంపించావని, ఏం చేస్తాడో చూడు అన్నాడు. అయితే జానథన్ ఏమో అట్లా చేసి వాళ్ళ డాడీ చాలా యాంగ్రీ ఉండి జానథన్ పైన నైఫ్ వేశాడు. అప్పుడు ఇంకా డేవిడ్ ఇంకా జానథన్ వేరే ప్లేస్కి వెళ్ళి జానథన్ వాళ్ళ ఫాదర్ని వదిలేసి వేరే ప్లేస్కి వెళ్ళి అక్కడ ఉండేవాడు. ఇంకొక రోజు జానథన్ ఇంకా సౌల్ ఒక వార్లో చనిపోతే డేవిడ్ ఏమో సౌల్ వాళ్ళ సర్వెంట్ జీబాకి, సౌల్ వాళ్ళ ఫ్యామిలీలో ఎవరైనా అలైవ్ ఉన్నారా అని అడిగాడు. జీబా ఏమో ఒక ఆయన కుంటివాడు, అతడికి 2 కాళ్ళు లేవు, అతని పేరు మెఫీబోషెత్, ఆయన జానథన్ వాళ్ళ కొడుకు అని చెప్పాడు. అయితే డేవిడ్ ఏమో, అతడిని పిలువు, నేను అతన్ని చూసుకుంటాను అని అన్నాడు. అయితే మెఫీబోషెత్ డేవిడ్ని కలిసినప్పుడు డేవిడ్ ఏమో, నేను ఎక్కడ ఉంటానో అక్కడే ఉండాలి, నేను నీకు అన్నీ ఇస్తాను, నా ప్రాపర్టీ ఇస్తాను, నా ఫుడ్ ఇస్తాను, అన్నీ ఇస్తాను అన్నాడు. అయితే ఇప్పుడు ఈ స్టోరీలో ఏం నేర్చుకున్నామంటే, ఎప్పుడు అందరికీ